లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సో ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ డింక్ ఆర్ సింక్. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింక్ అంటే SINK సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఇది ఏంటి ఈ మధ్య ఇండియాలో ఇదొక ట్రెండ్ లాగా నడుస్తుంది మిలీనియల్స్ ఆర్ జెన్జీలో. ఎందుకంటారు ఈ ట్రెండ్? అంటే ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ ఉండి దేర్ ఆర్ నో కిడ్స్, సో దే విల్ హ్యావ్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్. మీరు ఇది అంటుంటే రిమెంబర్ సద్గురు చెప్తాడు కదా, మనకి పిల్లలు ఉంటే యూ కాంట్ ట్రావెల్, యూ కాంట్ మేక్ ప్లాన్స్ చేసుకో. డాగ్నే వాళ్ళ కిడ్ లాగా ట్రీట్ చేయడము. ఆర్ మొన్న ఒకటి ఏదో వచ్చింది కదా యుఎస్లో, విల్లులో డాగ్కి కోసం అని విల్లు రాయడం. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? Prenup, we heard about prenuptial agreement, which is a premarital agreement. Assets ఎలా డివైడ్ చేసుకుంటారు పెళ్లికి ముందు. అలానే పెట్నప్ అని ఉంది. ఓకే, వేరేన్ ఇట్స్ లైక్ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రేపు ఏదన్నా అయితే పెట్ని ఎవరు చూసుకోవాలి, ఎవరు. Hi, welcome to another episode of Family Law Podcast with Advocate Kavya and me, Nivedita. Hi Kavya. Hi Nivedita. Hi. So ఈరోజు టాపిక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు ప్రపోజ్ చేసింది. సో ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ డింక్ ఆర్ సింక్. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింక్ అంటే SINK సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఇది ఏంటి ఈ మధ్య ఇండియాలో ఇదొక ట్రెండ్ లాగా నడుస్తుంది మిలీనియల్స్ ఆర్ జెన్జీలో. ఎందుకంటారు ఈ ట్రెండ్? అంటే ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ ఉండి దేర్ ఆర్ నో కిడ్స్, సో దే విల్ హ్యావ్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు లేటెస్ట్ కార్స్ ఆర్ గ్యాజెట్స్, దే కెన్ పిక్ ఇట్, దే కెన్ ఎక్స్ప్లోర్, దే కెన్ ట్రావెల్ వేర్ ఎవర్ దే వాంట్ టు. మీరు ఇది అంటుంటే రిమెంబర్ సద్గురు చెప్తాడు కదా, ఇట్ ఈస్ a 20-year-old ప్రాజెక్ట్ చైల్డ్ ఉంటే. Like if you are up for it, then only get into it. Otherwise it's like you are ruining the life and it's unnecessary burden adanta. The same way ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అంటే, కొంతమంది, నాట్ ఎవ్రీబడి, మనము లైఫ్ ఎంజాయ్ చేయాలి మోర్ దాన్ మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ ప్రోక్రియేషన్, పిల్లలు ఉండాలి, అలాంటిది అవసరం లేదు. వీ హ్యావ్ ఎ కంపానియన్, we are in a relationship or we are in marriage, we have a companion. So additional responsibility. See, manki pillalu unte you can't travel, you can't make plans just like that. Mundal nunchi plan cheyali okka trip ki goda, and especially chinnaga unnappudu your whole life అంతా వాళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మదర్స్ గానీ హోల్ ఫ్యామిలీ వాళ్ళ చుట్టూ, వాళ్ళ హాలిడేస్, స్కూల్, వాళ్ళ నెసెసిటీస్. కరెక్ట్. సో అట్లా కాకుండా ఇఫ్ వీ హ్యావ్ దట్ ఇన్కమ్ వీ కెన్ స్పెండ్ ఆన్ వేరియస్ థింగ్స్. ఇంకా కొనుక్కోవచ్చు చాలా వాటిని, అండ్ వీ కెన్ హ్యావ్ ఎక్స్పెన్సివ్ హౌసెస్, అలా వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే హాబీస్ ఉంటే ఆ టైం కూడా వాటికి డెడికేట్ చేయొచ్చు. సో రాదర్ దాన్ పుట్టింగ్ టైమ్ ఆన్ బేబీస్, దే ఆర్ థింకింగ్ ఇట్స్ బెటర్ we invest it in other things which will give us more pleasure. Or sink, like single income, and husband earning, wife can be housewife or not earning, and no kids. అది ఇప్పుడున్న ట్రెండ్. అలానే డింక్ లాగా సింక్ ఏంటంటే, సింగిల్ ఇన్కమ్ ఉన్న దే ఆర్ ఫీలింగ్ లెట్స్ నాట్ గో ఫర్ కిడ్స్, లెట్స్ నాట్ టేక్ దట్ బర్డెన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రాదర్ దెన్ దట్ దే విల్ డిసైడ్ నీకేం చేయాలని ఉంది లైఫ్ లో, నాకేం చేయాలని ఉంది. వీ కెన్ ప్లాన్, వీ కెన్ గో ఆన్ ట్రిప్స్. నేను ఒకటి చూసాను రీసెంట్ గా, వన్ లేడీ వాస్ టెలింగ్, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ ట్రావెల్డ్ 17 countries, I had a great time. I had that whole time for myself. సో అందుకని చెప్పి ఈ జనరేషన్ వాళ్ళు పిల్లలు వద్దు, ఇలా వీ కెన్ గో అబౌట్. అది వెస్టర్న్ కంట్రీస్ లో అంత ముందల బాగుండేది. ఇంకా అక్కడ నుంచి లేట్ 80s లోనే అక్కడ వర్డ్ స్టార్ట్ అయింది డింక్ అని చెప్పి. ఫస్ట్ వై ఇట్ కేమ్ ఇస్ అంటే, వెన్ దెర్ ఇస్ రిసెషన్, పిల్లల్ని ప్లాన్ చేయడం, ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్, అది డిఫికల్ట్ అయిపోతుంది అని చెప్పి వాట్ దే స్టార్టెడ్ ఇస్ పోస్ట్ పోనింగ్.
పోస్ట్ పోనింగ్ హ్యావింగ్ కిడ్స్. మనం కూడా చూస్తే ఎర్లియర్ చాలా తక్కువ ఏజ్లో పెళ్లి చేసేసేవాళ్ళు, వెంటనే కిడ్స్ వాళ్ళు 45కే కొంతమంది అమ్మమ్మలు అయిపోయే వాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు 30sలో దే ఆర్ ప్లానింగ్ కిడ్స్. సో అలా దేర్ ఆర్ వేరియస్ చేంజెస్. అప్పుడు ఆ వర్డ్ వచ్చింది ఏంటంటే ఇన్కమ్ ఉన్నా సరిపోదు కాబట్టి ఇప్పుడు కిడ్స్ వద్దు, పోస్ట్ పోన్ చేద్దాము, ఇట్లా మనకి సెటిల్ అవ్వాలి, ఇలా అలా పెట్టుకుని ఈ డింక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే పీపుల్ హూ హ్యావ్ గుడ్ ఇన్కమ్ ఆల్సో, హూ ఆర్ ఎర్నింగ్ వెల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్, దే ఆర్ ఇన్ గుడ్ జాబ్స్, వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. సో ఇప్పుడు ఈ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ కానీ సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్లో ఉన్న కపుల్స్ ఇదైతే ఉన్నారో అలాంటివి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం, మేబీ ప్రాపర్టీ ఇష్యూ ఆర్ లిటిగేషన్ ఇష్యూ ఆర్ యూనో వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు క్లయింట్స్ వచ్చారా? కిడ్స్ లేని వాళ్ళు మ్యారీడ్ కపుల్స్ వస్తారు. లైక్ దే విల్ హ్యావ్ అ మ్యారేజ్ హిస్టరీ ఆఫ్ 10 years పెళ్ళయింది, బట్ మేము కిడ్స్ వద్దనుకున్నాము, వీఆర్ మోర్ కెరియర్ ఓరియంటెడ్, అలా కూడా ఉంటారనమాట. కెరియర్ కోసం వీ హ్యావ్ సో మెనీ గోల్స్ అండ్ అంబిషన్స్ దట్ వీ కాంట్ ఇన్వెస్ట్ ఆన్ ఎ కిడ్కి జస్టిస్ చేయలేము. సో వీ డిసైడెడ్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ కెరియర్స్ అండ్ బిల్డ్ దెమ్ అన్నట్టు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ మోర్ సింపుల్ కదా. వెన్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్ దే విల్ బి చైల్డ్ కస్టడీ బ్యాటిల్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హూస్ గోనా టేక్ కేర్ ఆఫ్ ద కిడ్, వీళ్ళిద్దరు ఇఫ్ దే పార్ట్ వేస్, కిడ్ ఎక్కడ ఉండాలి, మదర్ దగ్గర ఉంటే ఫాదర్ దగ్గర, మదర్ కి ఇన్కమ్ లేకపోతే ఫాదర్ షుడ్ సఫైజ్ దట్ మంత్లీ ఇవ్వడము మెయింటెనెన్స్ కోసము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలా లేనప్పుడు వెన్ దేర్ ఇస్ డ్యూయల్ ఇన్కమ్, యాజ్ ఐ సెడ్ ఇద్దరికి ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెల్ అనుకోండి, దెన్ దిస్ వోంట్ కమ్ అప్ కదా. మెయింటెనెన్స్ కానీ చైల్డ్ కస్టడీ ఇవి రాకుండా అవి రాదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు జాయింట్ ఓనర్షిప్ ఉండొచ్చు ఆర్ జాయింట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు వాళ్ళకు, అలాంటివి కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. జాయింట్ వాటిలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ షేర్ తీసుకుంటారు. యూజువల్లీ ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ ఉందంటే ఏం చేస్తుంటారంటే ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకుని ఏదైతే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందో అపార్ట్ ఫ్రమ్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్, ఆ ఉన్నదాన్ని ఒక హౌస్ కొనుక్కోవడము, ఒక వెహికల్ కొనుక్కోవడము, లేకపోతే ఒక ట్రావెలింగ్ ఫండ్ కింద కూడా దే విల్ మేక్ ఇట్. సో వన్స్ దే డిసైడ్ ఇంకొద్దు మనం డివర్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు అది హాఫ్ అవ్వడము ఆర్ యాజ్ పర్ దేర్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నా శాలరీ నుంచి నేను ఎంత వేసాను, మా హస్బెండ్ శాలరీ నుంచి ఆయన ఎంత వేసాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇట్, దాన్ని బట్టి కూడా దే కెన్ టేక్ అ కాల్. మ్యూచువల్ అయితే ఇట్ ఈస్ దేర్ విష్. కొంతమంది ఏంటంటే నాకు వద్దు, నేను యుఎస్ వెళ్ళిపోతున్నా, నాకు మంచి జాబ్ వచ్చింది, ఆ అమ్మాయికే ఇచ్చేయండి, షీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ దట్ ఫండ్, మేమేమైతే అక్యుములేట్ చేసామో, అలా వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ కోర్టుకి వెళ్తే కోర్ట్ విల్ సీ ద కాంట్రిబ్యూషన్, ఎవరెంత ఇన్వెస్ట్ చేశారు అండ్ ఎవరి జాబ్. ఇప్పుడు నా జాబ్ 20,000 ఉంది, మా హస్బెండ్ది 2 lakhs ఉంది. I can't be taken as okay, ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. Till now I'm having a good lifestyle. So court will consider and all that and say husband ని కొంత అమ్మాయికి ఇవ్వండి టు సపోర్ట్ అన్నట్టు, బికాస్ తన ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కదా, నాట్ ఈవెన్ క్లోజ్ టు యూ. అండ్ ఇఫ్ వాట్ ఇఫ్ దట్ వైఫ్ ఆర్ ద పార్ట్నర్, ఇట్ కెన్ బి మేల్ పార్ట్నర్ కానీ జెంట్ కానీ లేడీ కానీ, వాళ్ళకు ఇంకా నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా, అప్పుడు ఏంటి ఇది లీగలీ ఎలా? అంటే about sync basically, single income, no kids, but they want to part ways. అప్పుడు మెయింటెనెన్స్ కి వైఫ్ అడిగితే కొంత ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే షీ షుడ్ ఆల్సో సర్వైవ్. ఇప్పుడు దాకా ఆవిడకి ఎక్కడ ఇన్కమ్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఒకటే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా జాయింట్ వెంచర్స్ ఉండొచ్చు, ఆర్ దే వుడ్ హావ్ బాట్ ఇల్లు ఆర్ అపార్ట్మెంట్ ఆర్ ఏదైనా పొలం కొనుక్కొని ఉండొచ్చు, అప్పుడు ఎలా ఇది అప్లై అవుతుంది? అంటే జాయింట్ గా కాదు, ఇప్పుడు జాయింట్ గా కొనుక్కుని ఉంటే తనకి ఆల్రెడీ హక్కు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అలా కాకుండా హస్బెండే కొనుక్కుంటే అసెట్స్ మీదకి వెళ్ళలేరు, బట్ ఇన్కమ్ మీద దే కెన్ డివైడ్. అసెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఇఫ్ ద హస్బెండ్ ఇస్ విల్లింగ్ టు పార్ట్ వేస్, కొంత వైఫ్ కి ఇద్దాము. యాజ్ ఐ సెడ్ ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ వన్ పార్ట్నర్ ఇస్ లీవింగ్ ద కంట్రీ అనుకోండి, జనరల్ గా ఏం చేస్తారంటే ఇల్లు కూడా తనకు ఉండనివ్వండి, లేడీ కదా తను ఉంటుంది, నేను ఎలానో అబ్రాడ్ వెళ్తున్నా, ఐఎమ్ స్టార్టింగ్ ఏ లైఫ్ అన్నట్టు అలా జరుగుతుంటుంది. ఓకే.
సో ఈ ట్రెండ్ ఇట్ సెల్ఫ్ ఈ మధ్య చాలా కామన్గా వినిపిస్తూ ఉంది, ఎస్పెషలీ ఈ మిలీనియల్స్ ఆర్ జెన్సీ లో ఈదర్ వాళ్ళ ఏదైనా లైక్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు వర్క్ చేయడం కాకుండా ఏదైనా హాబీని పర్స్యూ చేయడము, అలాగే మీరు చెప్పినట్టు ఇద్దరు కలిసి ట్రావెలింగ్ చేయాలి, ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఈ కపుల్ ఏదైతే ఉన్నారు, డింక్ కపుల్ కానీ సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్ కపుల్స్, వాళ్ళు కొందరు పెట్ పేరెంట్ అవుతున్నారు. లైక్ ఇదేదో డాగ్ని అడాప్ట్ చేయడము, ఆర్ డాగ్నే వాళ్ళ కిడ్ లాగా ట్రీట్ చేయడము, ఆర్ మొన్న ఒకటి ఏదో వచ్చింది కదా యుఎస్లో, విల్లులో డాగ్కి కోసం అని విల్లు రాసింది. యా, సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? ఇప్పుడు వాళ్ళు ఎలా భావిస్తారంటే దట్ డాగ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ పేరెంట్ టు ద డాగ్. సో అప్పుడు ఎలా ఇది వి వర్ డిస్కసింగ్, అప్పుడు మనం కాఫీ తాగేటప్పుడు యూ వర్ టెల్లింగ్ మీ సమ్ పాయింట్స్, కెన్ యూ ఆ పాయింట్స్ కొంచెం షేర్ చేయగలుగుతారా? యా, అంటే యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పాలి ఇక్కడ. అబ్రాడ్లో ప్రీనప్, వీ హర్డ్ అబౌట్ ప్రీనప్చువల్ అగ్రిమెంట్ విచ్ ఇస్ అ ప్రీమెరిటల్ అగ్రిమెంట్, అసెట్స్ ఎలా డివైడ్ చేసుకుంటారు పెళ్లికి ముందు. అలానే పెట్నప్ అని ఉంది, వేరే ఇట్స్ లైక్ MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రేపు ఏదన్నా అయితే పెట్ ని ఎవరు చూసుకోవాలి, ఎవరు అది కూడా ఒక పని, అది కూడా ఒక బాధ్యతనే కదా, అది కూడా ఒక బాధ్యతే. అండ్ కమింగ్ టు ద ఎర్లియర్ పాయింట్, ఇప్పుడు ఎందుకు వెన్ దే డోంట్ వాంట్ చిల్డ్రన్, వాళ్ళు ఎందుకు పెట్ ని పెంచుకోవాలి, క్యాట్ ని పెంచుకోవాలి, డాగ్ ని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ నర్చరింగ్ ఇన్స్టింక్ట్ మనకి న్యాచురల్ గా ఉంటుంది. True. But they don't want to take so much burden. Kids are much more burden, right? Burdensome in the sense వాళ్ళని నిలబెట్టాలి కదా, వాళ్ళు నుంచునేదాకా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో అన్ని రకాలుగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాగ్ రెస్పాన్సిబిలిటీ తక్కువే ఉంటుంది. ఎలా చూస్తే అంటే ఒక హ్యూమన్, ఒక మనిషి మీద తక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ నాట్ టు దట్ ఇస్ ఆల్సో లైఫ్ కాబట్టి ఓన్లీ అది మాట్లాడడానికి రాదు అంతే తప్ప, అది కూడా ఒక లైఫ్. సో అందుకని దే ప్రిఫర్ దిస్, వాళ్ళ నర్చరింగ్ ఇన్స్టింక్ట్స్ ఎట్లను ఉంటాయి కాబట్టి దే ప్రిఫర్ హ్యావింగ్ అ డాగ్ ఆర్ క్యాట్. యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెట్ పేరెంట్స్ ఉంటారు. సింక్ లో అయినా డింక్ లో అయినా యూజువల్లీ దే విల్ బి హ్యావింగ్ 1 or 2 పెట్స్. అండ్ సమ్ పీపుల్ వి సీ, నాకు ఒక తెలిసిన కపుల్, దే అడాప్ట్ స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. దే ఆల్మోస్ట్ హ్యావ్ 2-3 స్ట్రీట్ డాగ్స్ ని పెట్టుకున్నారు. బట్ స్టిల్ అంటే దే ఆర్ ప్రిఫరింగ్ డాగ్స్ టు బేబీస్. బట్ యా, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. యా, సో ఐ థింక్ దిస్ హోల్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ రాను రోజులు ఎక్కడికి వెళ్తుంది మనకు, ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు లీవ్ ఇట్ ఓపెన్. అప్పుడు ఎలా జరుగుతుంది అలాగే జరుగుతూ ఉంటుంది. ఎస్, ఇది అర్బనైజేషన్ వల్ల ఇండివిజువలిజం పెరిగిపోవడం, ఎవరి కాళ్ళకి మా హాబీస్ పర్స్యూ చేయాలి, ఐ డోంట్ వాంట్ టు డెడికేట్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవడం వల్ల. బట్ ఇన్ ద లాంగ్ రన్, అంటే మనకి వెస్టర్న్ కంట్రీస్ లో ఇది ముందల నుంచి ఉంది, యూరోప్ లో, చైనాలో కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్. కొంతమంది దే ఆర్ ఎంజాయింగ్ ఇట్, దే డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. కానీ కొంతమంది ఏంటంటే పిల్లలు లేకపోవడం, లాంగ్ టర్మ్, ఒక ఏజ్ వచ్చాక 20s లో ఇట్స్ ఫైన్, 30s లో ఇట్స్ ఫైన్, సమ్ టైమ్స్ ఇన్ ద 50s ఇట్ విల్ హిట్ యూ. ఎందుకంటే వీఆర్ మేడ్ ఫర్ ప్రోక్రియేషన్, అలా మన ట్రెడిషనల్ అన్ని అలా ఉంది కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ విల్ హిట్ యూ. ఎంప్టీనెస్, దట్ ఎంప్టీనెస్ వల్ల ఏంటంటే కొంచెం డిప్రెషన్ కి వెళ్ళడము ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు బర్డెన్ అది ఇది చిన్న ఏజ్ లో, బట్ తర్వాత దే ఆర్ సపోర్ట్ టు యూ. దే ఆర్ బిగ్ సపోర్ట్ సిస్టమ్ టు యూ. దే ఆర్ దేర్ ఫర్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ద ఓల్డ్ ఏజ్. వెన్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, వాట్ ఇఫ్ వన్ కంపానియన్ is gone, like ఒకళ్ళు చనిపోతే అవతల వాళ్ళకి ఎంత లోన్లీనెస్ ఉంటుంది. అండ్ డివర్స్ అయితే అవతల వాళ్ళు ఎలా, వాళ్ళకి ఒక ఎంటీ అయిపోతుంది నెక్స్ట్ అంతా. సో అందువల్ల there is some depression happening. And in the long run, ఇంకా ఇది ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది, పాసింగ్ ఆన్. ఇప్పుడు ఇది ఎక్కువ అయిపోతే పర్సే ఏమవుతుందంటే జనరేషన్ వైజ్ ఇఫ్ యూ సీ వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది కదా, బర్త్ రేట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు జపాన్ ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. జపాన్ ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ కూడా పెరిగిపోతుంది. ఏ కంట్రీలో అయినా ఇఫ్ ఇట్ గ్రోస్, బర్త్ రేట్స్ నెక్స్ట్ జనరేషన్స్ కి దట్ హోల్ జనరేషన్ విల్ సఫర్. వేర్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ అని చూసుకోవాలి. సో దట్ వే ఐ థింక్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ ఓన్లీ.
అట్లీస్ట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ కిడ్. అందరూ ఆ డెసిషన్ తీసుకోకూడదు. కొంతమంది యాజ్ ఐ సెడ్ రిగ్రెట్ అయినాళ్ళు ఉన్నారు. బట్ ఇన్ యువర్ లేట్ 50s అండ్ ఆల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ కదా ఈ డెసిషన్ అప్పుడు తీసుకుని ఇప్పుడు పిల్లల్ని పెంచాలన్న అడాప్ట్ ఆల్సో ఇట్ గెట్స్ డిఫికల్ట్. సో జస్ట్ బికాస్ ఇట్స్ ఎ ట్రెండ్ I think no couple should follow. ఇది ఇప్పుడు నడుస్తుంది. సో సొసైటీ లాంగ్ టర్మ్ కూడా ఆలోచించాలి. ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. ఒట్టి ట్రెడిషనల్ వాల్యూస్ కాకుండా సొసైటీ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేద్దాము. It works out for now. Everything will be beautiful. We will travel. We'll buy everything we want. But long term ఆలోచిస్తే I feel like as per studies also anta positive effect society meeda undadu. వాళ్ళకి కూడా they get into depression, loneliness. alane country as a whole kuda it is not at all advisable or good. But that if for somebody it is the only thing they want, వాళ్ళు డిసైడ్ అయిపోయారు నా లైఫ్ ఇలానే ఉండాలి, ఇలానే హ్యాపీగా ఉంటాము అంటే ఓకే, బట్ జస్ట్ డోంట్ ఫాలో ఇట్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్ ఆర్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి డోంట్ టేక్ ఇట్ అప్ ఆన్ యూ. Instagram trending, Google trending, YouTube trending, of course fashion, film, lifestyle or interior trends కి ఇది చాలా బాగుంటుంది. కానీ ఈ టాపిక్కి వచ్చే వరకు మీరందరూ కొంచెం ఆలోచించి ఒక పాజ్ తీసుకొని థింక్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ యూర్ ష్యూర్ ఖచ్చితంగా మీరు ముందడుగు వేయవచ్చు. సో మీరు 20s 30sలో ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ డిసిషన్ అని అనిపించవచ్చు. సో కొంచెం ఆగి మేబీ మీరు 50 years టచ్ అయ్యేటప్పుడు 60 years or 70 years టచ్ అయ్యేటప్పుడు ఎలా ఉండొచ్చు అని కొంచెం ఆలోచించండి. అప్పుడు మీరు ఎవరు రిగ్రెట్ అవ్వకూడదు ఇస్ వాట్ వీ థింక్, మీ అండ్ కావ్య, ఇజంట్ ఇట్? Yes, sure. Definitely మీ కామెంట్ సెక్షన్లో డూ లీవ్ అ కామెంట్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్. Until next episode, bye.